రైట్. ఇక నిజాయితీ లేని అధికారులతో దేశానికే ముప్పు. రిక్రూట్మెంట్లో నైతిక విలువలకే పెద్దపీట వేయాలి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేదల కోసం పనిచేసేటోళ్ళకే ఎంపిక చేయాలి. టెక్నాలజీని వాడుకొని పారదర్శకతను పెంపొందించాల్సిందిగా యోచన. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల జాతీయ సదస్సులో ప్రసంగం అయితే చేశారు. ఇక నిజాయితీ లేని అధికారులతో దేశానికే ముప్పు పొంచి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెచ్చరించారు. ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల నైతిక విలువలకే పెద్దపీట వేయాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థుల్లో స్కిల్స్ సామర్థ్యం కొంచెం తక్కువ ఉన్నాయా, భయపడాల్సిన పని లేదు. ట్రైనింగ్ ఇచ్చి వాటిని సరిదిద్దవచ్చు. కానీ అభ్యర్థులు నిజాయితీ లోపిస్తే మాత్రం దానికి ఎవరు సరిచేయలేరు. నిజాయితీ లేని అధికారులతో దేశానికి సమాజానికి ఊహించని నష్టం వాటిల్లుతుంది. అందుకే ఆఫీసర్ల ఎంపికలో నిజాయితీ నైతిక విలువలకే పెద్దపీట వేయాలి. ఈ విషయంలో రాజీ పడొద్దని చెప్పేసి ముర్ము గారు అయితే సూచించారు. సో నిజాయితీ లేని అధికారుల వల్ల దేశానికే ముప్పు. ఇది నిజంగా వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ అడిషనల్ కలెక్టర్లను అక్కడి నుంచే వచ్చారు వాళ్ళు. సో నిన్ననే నిజాయితీ లేని అధికారుల వల్లే కాదు, నిజాయితీ లేని పాలకుల వల్ల కూడా దేశానికి ముప్పే. ఇప్పుడు 3 సిస్టమ్స్ ఉంటాయి. ఒకటేమో కలెక్టర్లు, రాష్ట్రపతి, ఈ గ్రామ రెవెన్యూ దాకా. ఇంకో వ్యవస్థ ఏముంటదంటే ప్రధాన మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు. ఇంకో సిస్టమ్ ఏముంటుంది అంటే లీగల్ సిస్టమ్. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇవన్నీ ఈ 3 సిస్టమ్లు బాగుంటాయి. ప్రజాస్వామ్యం బాగుంటది. ఇక ఒక్క అధికారులే కాదు, నాయకులు కూడా కరెక్ట్ ఉండాలి.